homographs and homophones. Okay, so basically homophones and homographs are types of homonyms. Okay, so today we'll be discussing about homonyms. Okay, yeah. So do you have any idea? Yes. If you have any idea about homonyms, okay. So we will directly discussing about homonyms. I think nobody knows about homonyms and homophones. They'll be in your syllabus, but yeah, we'll start discussing about it. Okay, so homonyms are two words that are spelled the same and sound the same, but have different meanings. Okay, that means కొన్ని వర్డ్స్ చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా, బికాజ్ ఎందుకంటే కొన్ని వర్డ్స్ ఒకలాగే ఉంటాయి కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ ఒకలాగే ఉంటాయి కానీ స్పెల్లింగ్ వేరేగా ఉంటది. కొన్ని వర్డ్స్ సేమ్ గా కనిపిస్తాయి కానీ మీనింగ్ వేరే ఉంటది. సో మనకి వర్డ్స్ చూసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుంది కదా. సో హోమో అంటే ప్రిఫిక్స్, నిమ్ అంటే సఫిక్స్. ఓకే, సో హోమోనిమ్, ఇప్పుడు మనం హోమోనిమ్ గురించి తెలుసుకుందాం. సో హోమోనిమ్స్ అంటే ఒకే సౌండ్ వస్తుంది, అంటే ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉంటది, ఇంకా స్పెల్లింగ్ కూడా ఒకటే కానీ మీనింగ్ వేరే అవుతుంది. ఓకే, సో విచ్ మీన్స్ నేమ్. ఓకే, హోమోనిమ్ అంటే హోమో అంటే సేమ్, నిమ్ అంటే నేమ్. ఓకే, దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్. హోమో అంటే సేమ్, NYM, నిమ్ అంటే నేమ్. సో హోమోనిమ్ అంటే సేమ్ నేమ్ అని అర్థం. ఓకే, therefore a homonym is a word that has same name as another word, meaning that two words look and sound exactly alike. For example, if we take as I said, homo means same, nim means name. So homonym ante same name. సో హోమోనిమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే చూడ్డానికి ఒకలాగే ఉంటాయి, ప్రొనౌన్స్ చేసినప్పుడు సేమ్ కానీ మీనింగ్స్ వేరే ఉంటాయి. సో నౌ వి విల్ లుక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. ఓకే, అడ్రస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. అడ్రస్ కి టూ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి లొకేషన్, ఇంటి అడ్రస్ ఏంటి అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా అడ్రస్ చేస్తూ మాట్లాడతాం కదా, ఏదైనా స్పీచెస్ లో కానీ సెమినార్స్ లో కానీ వి విల్ అడ్రస్ సమ్వన్, రైట్? సో దో ద స్పెల్లింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ ఆర్ సేమ్, we have two different meanings. సో అడ్రస్ అంటే ఒకటి ఇంటి లొకేషన్ అంటే, లేదా ఇంటి లొకేషన్ అయినా, లేదా ఏదైనా అడ్రస్ ఇంటిదైనా, లేదైనా ఏదైనా రెస్టారెంట్ దైనా, లేదైనా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం అడ్రస్ ముందు తెలుసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో అది ఒక మీనింగ్. ఇంకొకటి ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడతాం. ఓకే, సో టూ డిఫరెంట్ మీనింగ్స్. సో అలాగే ఎయిర్ అంటే ఒకటి ఆక్సిజన్, ఇంకోటి లిల్జింగ్ ట్యూన్. ఓకే, ఇంకోటి ఆర్మ్ అంటే బాడీ పార్ట్ అండ్ డివిజన్ ఆఫ్ అ కంపెనీ కూడా. కంపెనీని ఎప్పుడైనా మన పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు, ఓకే సో దిస్ ఇస్ వన్ ఆర్మ్, దిస్ ఇస్ అనదర్ ఆర్మ్. సో ఒక్కొక్క వర్డ్ కి ఇక్కడ చూస్తే మీరు టూ ఆర్ త్రీ మీనింగ్స్ ఉంటాయి. సో బ్యాండ్ అంటే ఇట్ క్యాన్ బి అ రింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి మ్యూజికల్ గ్రూప్. ఒక 3 or 4 5 మెంబర్స్ ఉంటే దాన్ని బ్యాండ్ అని అంటాం మ్యూజికల్ గ్రూప్ లో, రైట్? సో అలాగే బార్క్ చూసుకుంటే, బార్క్ అంటే కొమ్మల్ని ఏమంటాం మనం, అదే ట్రీకి ఉంటాయి కదా అవుటర్ లేయర్, వాటిని బార్క్స్ అంటాం. అలాగే సౌండ్, డాగ్ అరుస్తున్నప్పుడు కూడా డాగ్ ఇస్ బార్కింగ్ అంటాం. సో దో ద స్పెల్లింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్, we have two different sounds. Okay, సో బ్యాట్, అలాగే బ్యాట్ అంటే కూడా ఇట్స్ అన్ యానిమల్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ క్రికెట్ బ్యాట్ ఆర్ సంథింగ్ విచ్ హిట్స్ బాల్. ఓకే, సో బ్యాట్ అంటే ఇక్కడ క్రికెట్ బ్యాట్ అవుతుంది. అలాగే బ్యాట్ ఒక మ్యామల్ ఉంది కదా, బ్యాట్, యా, ఫ్లయింగ్ మ్యామల్. సో యా, బ్రైట్. సో బ్రైట్ అంటే ఎవరైనా చాలా తెలివిగా మాట్లాడినప్పుడు షీఈ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్ అని అంటాం.
అలాగే బ్రైట్ కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఏంటిది? బ్రైట్ అంటే ఈ రూమ్ చాలా బ్రైట్ గా ఉందంటే ఎక్కువ లైటింగ్ తో ఉంది అని అర్థం. ఓకే. సో అలాగే సర్క్యులర్, టేకింగ్ అ ఫార్మ్ ఆఫ్ అ సర్కిల్ ఆర్ అ స్టోర్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు సర్క్యులర్ అంటే చూడండి, మన కాలేజెస్ లో ప్రిన్సిపల్ మనకు సర్క్యులర్స్ పంపిస్తారు. అది కూడా సర్కిల్ అంటారు. లేదా ఒక సర్కిల్ లో ఫార్మ్ చేయడాన్ని సర్క్యులర్ అంటారు, లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ ని సర్క్యులర్ అంటారు. సో ఒకే వర్డ్ కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. సో వీటిని మనం హోమోనిమ్స్ అంటాం. సో అలాగే జస్ట్ సి కరెంట్. కరెంట్ అంటే అప్ టు, కరెంట్ న్యూస్, కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పటి గురించి, ప్రెసెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. దట్ ఈస్ కరెంట్. ఓకే, అప్ టు డేట్. ఇంకొకటి ఫ్లో ఆఫ్ వాటర్, ఆర్ ఇంకోటి మనం కరెంట్ అంటాం పవర్ ని కూడా కదా. సో ఒక్కొక్క వర్డ్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. వాటినే మనం హోమోనిమ్స్ అంటాం. ఓకే. అలాగే డై, టు సీజ్ లివింగ్, అ క్యూబ్ మార్క్డ్ విత్ నంబర్స్. ఓకే. సో డై అంటే చూడండి, ఒకటి చనిపోవడం, అదే ఇంకొకటి క్యూబ్ ఉంటది కదా, క్యూబ్ అదే మనం గేమ్స్ ఆడతాం క్యూబ్స్ తోని. సో అదే ఒక సైడ్ 1, ఒక సైడ్ 2, ఒక సైడ్ 3, ఒక సైడ్ 4, ఒక సైడ్ 5, ఇంకో సైడ్ 6. సో డైస్ ఉంటది కదా, సో దాన్ని అంటారు. అలాగే ఎక్స్ప్రెస్, సంథింగ్ డన్ ఫాస్ట్ టు షో యువర్ థాట్స్. ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుందని. ఇంకొకటి ఎక్స్ప్రెస్, నీ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయమని అడుగుతున్నాం, అంటే బయటికి చెప్పమని. సో మీరు ఇవన్నీ చూసుకుంటే ఎగ్జాంపుల్స్. సో హోమోనిమ్స్ అంటే ఒక్క వర్డే, ఒకే సేమ్ ప్రొనౌన్సియేషన్, మనం ఒకటే ప్రొనౌన్స్ చేస్తున్నాం, స్పెల్లింగ్ కూడా ఒకటే, కానీ మనకి మీనింగ్స్ ఒకటి లేదు, 2, 3 ఎన్ని మీనింగ్స్ అయినా ఉంటున్నాయి హోమోనిమ్స్ కి. ఓకే. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకే. ఫేర్ అంటే ఈక్విటబుల్, అండ్ ఫేర్ అంటే బ్యూటిఫుల్, అంటే ఏ మచ్చలు ఏం లేకుండా ఫేర్ గా ఉన్నారంటారు. అలాగే జాగ్, కైండ్. ఓకే. కైండ్ అంటే మళ్ళీ ఇక్కడ టైప్, వాట్ టైప్ అని వస్తుంది అలా. సో అలాగే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. యూ ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్, రైట్? సో యూ అండర్స్టూడ్ వాట్స్ అ హోమోనిమ్ నౌ. Same pronunciation and same spelling but different meanings. So all homonyms are homophones because they sound the same. Okay, however, not all homophones are homonyms. Homophones with different spellings are not homonyms. ఇది confusing గా ఉందా? సో హోమోనిమ్స్ అన్ని హోమోఫోన్సే, కానీ ఎందుకు హోమోనిమ్స్ అన్ని హోమోఫోన్స్ అంటే అన్ని ఒకలాగే సౌండ్ చేస్తాం కదా, మనకి డిఫరెంట్ స్పెల్లింగ్స్ లేవు, డిఫరెంట్ సౌండ్స్ లేవు, ఒకే సౌండ్ చేస్తున్నాం. కానీ హోమోఫోన్స్ అన్ని హోమోనిమ్స్ అవ్వవు. అది ఎలా అంటే మనం ఇప్పుడు చూద్దాం. ఐ రోడ్ ఆన్ ఎ రోడ్ ఎస్టర్డే. సో ఇక్కడ చూడండి మీరు, ఐ రోడ్ ఆన్ ఎ రోడ్ ఎస్టర్డే, నేను నిన్న రోడ్డు మీద సైకిల్ రైడ్ చేశాను అని అర్థం కదా. సైకిల్ తొక్కాను. సో సైకిల్ తొక్కడాన్ని రోడ్ అంటున్నాము. దేని మీద? రోడ్. సో ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి, కానీ సేమ్ ప్రొనౌన్సియేషన్, అంటే ఇది ఏమవుతుంది? హోమోఫోన్ అవుతుంది. ఓకే. సో ఐ రోడ్ ఆన్ ఎ రోడ్ ఎస్టర్డే. ఐ ఆమ్ ఎ నైట్ రైడింగ్ ఇన్ ద నైట్. సో నైట్ అంటే ఏంటి? అప్పుడులో సోల్జర్స్. ఓకే. KNIGHT అంటే సోల్జర్స్. నైట్ NIGHT అంటే రాత్రి అని అర్థం. సో రెండు ప్రొనౌన్సియేషన్స్ మనకి ఒకలాగే ఉన్నాయి, కానీ స్పెల్లింగ్ వేరు, మీనింగ్ కూడా వేరు కదా. సో ఐ ఆమ్ ఎ నైట్ రైడింగ్ ఇన్ ద నైట్. సో దీన్ని హోమోఫోన్ అంటాం. దాట్ ప్లేన్ ఈజ్ సో ప్లెయిన్ అంటే, ప్లేన్ అంటే ఇక్కడ ఏంటి? ఫస్ట్ PLAN, ఏరోప్లేన్ ఆర్ ఫ్లైట్. ప్లెయిన్ అంటే PLAIN అంటే చాలా ప్లెయిన్ గా ఉంది. ఓకే. సో దట్ ప్లేన్ ఈజ్ సో ప్లెయిన్. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే PLAN, PLAIN రెండు ప్రొనౌన్సియేషన్ ఒకలాగే ఉన్నాయి, కానీ మీనింగ్స్ వేరు, స్పెల్లింగ్స్ కూడా వేరు. దాన్ని హోమోఫోన్ అంటాం మనం. సో ఐఎమ్ గోయింగ్ టు స్టీల్ దోస్ పీసెస్ ఆఫ్ స్టీల్. ఇక్కడ మళ్ళీ మీరు చూసుకుంటే STEAL, స్టీల్, STEEL, స్టీల్, రైట్? సో ఈ రెండు మనకి ఒకలాగే వినిపిస్తున్నది, కానీ స్పెల్లింగ్ వేరు, మీనింగ్ కూడా వేరు. నేను
STEL అంటే దొంగతనం చేయడం, STEEL అంటే స్టీల్ సామాన్లు. ఓకే, సో టుడే ఐ ate 8 things. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈరోజు 8 రకాలు తిన్నాను. సో ATE అంటే తిన్నాను, EIGHT అంటే 8 అని అర్థం, అంటే 8. సో ఇక్కడ మనం చూస్తే రెండు ఒకలాగే ప్రొనౌన్సియేషన్, 8 కదా. సో ఎవరైనా విన్నప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, కానీ చూసినప్పుడు స్పెల్లింగ్ ఒకటే కానీ మీనింగ్ వేరు. స్పెల్లింగ్ మీనింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ సేమ్. ఇక్కడ ఇది కూడా మీరు చూడండి, ఐ సీ ద సీ. SEE అంటే చూడటం, SEA అంటే సముద్రం. సో నేను సముద్రాన్ని చూస్తున్నాను, ఐ సీ ద సీ. సో దిస్ ఇస్ ఆల్సో మేల్ మ్యాన్ ఈజ్ మేల్, మేల్ మ్యాన్ ఈజ్ మేల్, ఈజ్ అ మేల్. సో ఇక్కడ MAIL MALE రెండు ఒకలాగే మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం, కానీ స్పెల్లింగ్స్ వేరు. మేల్ మ్యాన్ ఈజ్ మేల్. రిమెంబర్ టు రైట్. ఓకే, సో రిమెంబర్ టు రైట్, WRITE అంటే రాయడం, RIGHT అంటే కరెక్ట్ అని అర్థం. సో మనం ఎప్పుడు కరెక్ట్ రాయాలి అని అర్థం. సో రిమెంబర్ టు రైట్. సో దిస్ ఇస్ ఆల్సో హోమోఫోన్. కెన్ యూ హియర్ మీ ఫ్రమ్ హియర్? కెన్ యూ హియర్ మీ ఫ్రమ్ హియర్? ఇక్కడ చూడండి, హియర్ HEAR అంటే వినడం, HERE అంటే ఇక్కడ అని అర్థం. సో ఈ రెండు కూడా మనకి సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మీకు హోమోఫోన్స్ అండ్ వాట్ డు యూ సే దిస్, okay, so did you understood what is a homonym? Homonym, I'll just share you my screen so that you'll understand in a better way. So you understood what are homonyms? Homonyms అంటే సేమ్ నేమ్. ఓకే, అంటే 2 words మనకి ఒకలాగే కనిపిస్తాయి, ఒకలాగే ప్రొనౌన్స్ చేస్తాం, కానీ మీనింగ్స్ వేరు. లైక్ ఐ సెడ్ అడ్రస్. ఎస్, అడ్రస్ అంటే ఒకటి ఇంటి లొకేషన్ లేదా ఏదైనా లొకేషన్, ఇంకొకటి మనం ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడతాం, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ప్లీజ్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. Okay, these are all the examples of homonyms. ఇందాకే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అడ్రస్, ఎయిర్, ఆర్మ్, బ్యాండ్, బార్క్. సో బ్యాట్. సో బ్యాట్ అంటే ఇక్కడ మన క్రికెట్ బ్యాట్ అవ్వచ్చు, లేదా ఫ్లయింగ్ మ్యామల్ బ్యాట్, తెలుసు కదా బ్యాట్స్. సో ఒకే వర్డ్ కి 2-3 మీనింగ్స్ మనకి ఉంటాయి, దాన్నే హోమోనిమ్స్ అంటాం. ఓకే, so at least write in a piece of paper to avoid confusion. So homonyms ante same word, it looks same, the spelling is also same, but it differs only in the meaning. Okay, so homonym ante meaning ఒకటే మారుతుంది, చూడడానికి లేదా చదవడానికి. అంటే స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ మీనింగ్ ఒకటి మారుతుంది. ఓకే, సో దట్ ఈస్ హోమోనిమ్. అండ్ హోమోఫోన్ అయితే, ఫోన్ అంటే సౌండ్. ఓకే, NYM నిమ్ అంటే నేమ్, సేమ్ నేమ్. హోమోనిమ్ అంటే సేమ్ నేమ్. హోమోఫోన్ అంటే సేమ్ సౌండ్. ఓకే, సేమ్ సౌండ్. PHONE అంటే సౌండ్ అని అర్థం. ఓకే, సో సేమ్ సౌండ్ అంటే లైక్ ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోఫోన్స్ నౌ. It differs in the meaning, it differs in the spelling, but the pronunciation is same. So sound అంటే మీరు pronunciation గుర్తుంచుకోవాలి. సో pronunciation same గా ఉంటది. Okay, now I'll show you the examples of homophones. Okay, so as I said, homonyms అన్ని homophones కానీ అన్ని homophones homonyms కావు. అది ఎలా అంటే I'll show you.
సో ఇక్కడ చూడండి, రిమెంబర్ టు రైట్. WRITE is different from RIGHT. Okay. So remember to write. So rendu manaki pronunciation same, but it differs in the spelling, right? It differs in the spelling as well as the meaning. So homophone ante spelling meaning verega untadi kani pronunciation same. Remember to write. ఓకే, రెండు రైట్ అని అంటున్నాం కానీ స్పెల్లింగ్ వేరు, మీనింగ్ కూడా వేరు. ఐ రోడ్ ఆన్ ఎ రోడ్ యెస్టర్డే. సో నిన్న నేను రోడ్ మీద సైకిల్ తొక్కాను అంటే రోడ్. ROAD అంటే నార్మల్ తార్ రోడ్, సిమెంట్ రోడ్ అవి. ఓకే, సో ఐ రోడ్ ఆన్ ఎ రోడ్ యెస్టర్డే. సో RODE, ROAD రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్, same pronunciation, but it differs in meaning as well as the spelling. Okay, so I am a knight riding in the night. Okay, so KNIGHT ante soldier kada, NIGHT ante ratri. So I am a knight riding in the night. Okay, so ఇక్కడ కూడా మనకు ప్రొనౌన్సియేషన్ సేమ్ కానీ స్పెల్లింగ్ డిఫరెంటే, మీనింగ్ కూడా డిఫరెంటే. సో స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్, సేమ్ ప్రొనౌన్సియేషన్ అన్నప్పుడు హోమోఫోన్స్ అంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ప్లేన్ ఇస్ సో ప్లెయిన్. ఓకే, సో ఆ ప్లేన్ అంటే ఏంటి? ఇక్కడ PLANE అంటే ఫ్లైట్. ఓకే, ఆర్ అన్ ఏరోప్లేన్. ఓకే, సో ఆ ప్లేన్ చాలా ప్లెయిన్ గా ఉంది. సో డిస్క్రైబ్ చేస్తున్నాం. PLAIN అంటే ఇట్ ఇస్ సంథింగ్ వీఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద ప్లేన్. సో దాట్ ప్లేన్ ఇస్ సో ప్లెయిన్ అంటే ఆ ఫ్లైట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కూడా PLANE, PLAIN we have two same pronunciation, but it differs in spelling and meaning. I am going to steal those pieces of steel. I am going to steal, STEAL అంటే దొంగతనం చేయటం. STEEL అంటే స్టీల్ వస్తువులు ఉంటాయి కదా, స్టీల్ సామాన్లు. సో ఇక దీని మీనింగ్ ఏంటి? నేను ఆ స్టీల్ సామాన్లు దొంగతనం చేస్తాను. సో STEL అంటే దొంగతనం, STEEL అంటే స్టీల్ సామాన్లు, స్టీల్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకు ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉన్న, మీనింగ్ అండ్ స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సో వీటినే మనం హోమోఫోన్స్ అంటాం. ఇది చూడండి, టుడే I ate 8 things. 8. సో ఇక్కడ కూడా 8 అంటే తినడం. EIGHT అంటే నంబర్ కదా, 8 అని అర్థం. సో టుడే I ate 8 things. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంది కానీ మీనింగ్ డిఫరెంట్, స్పెల్లింగ్ కూడా డిఫరెంట్. సో వీటినే మనం హోమోఫోన్స్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఐ సీ ద సీ. SEE అంటే చూడటం, SEA అంటే సముద్రం. సో ఇక్కడ కూడా మనకి సి రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ ఇట్ డిఫర్స్ ఇన్ స్పెల్లింగ్ as well as the meaning. Okay, so this is how you absent anukunta. So mailman is a male. This is another example. Mailman is a male. So MAIL male, MALE male. సో మెయిల్ అంటే MAIL అంటే ఏంటి? ఏదైనా ఉత్తరం ఆర్ లెటర్. మీకు మెయిల్ వచ్చింది, మీకు లెటర్ వచ్చింది అంటారు కదా, సో అది MAIL. MALE అంటే మేల్ అంటే ఏంటి? ఒక అబ్బాయి అని అర్థం. ఓకే, సో మెయిల్ మ్యాన్ ఇస్ ఎ మేల్. అండర్స్టూడ్ నౌ? సో రిమెంబర్ టు రైట్. ఇక్కడ కూడా చూడండి మీరు, WRITE, RIGHT రెండు సేమ్ గా ప్రొనౌన్స్ చేస్తున్నాం కానీ స్పెల్లింగ్ వేరు, మీనింగ్ కూడా వేరు. కెన్ యూ హియర్ మీ ఫ్రమ్ హియర్? సో ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు చూసుకుంటే HEAR అంటే వినడం, HERE అంటే ఇక్కడ అని అర్థం. ఓకే, సో కెన్ యూ హియర్ మీ ఫ్రమ్ హియర్? సో సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫర్స్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్.
Okay, so far have you understood what are homonyms and homophones? So far have you understood? Yes. So ఇక్కడ homonyms అంటే ఏంటి? Homonyms అంటే మీకు ఏం అర్థమైంది? Just you can type it in the chat box. Homonyms, homophones గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. Homonyms అంటే సేమ్ నేమ్, హోమోఫోన్ అంటే సేమ్ సౌండ్. ఓకే, సో హోమోనిమ్ అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ ఇట్ డిఫర్స్ ఇన్ మీనింగ్. అదే హోమోఫోన్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ ఇట్ డిఫర్స్ ఇన్ meaning as well as spelling. Okay, just now tell me what is a homonym? Same meaning? No, Jennifer. Homonyms have same name and different meaning. Yes, Navnesh, very good. Same name. Okay, same name ante ikkada manaki same spelling as well as same pronunciation or the sound. Okay, yeah, yes, yeah, same name. Yes, Bhargavi, yeah. So same sound and different meaning. Same sound, same spelling kuda homonyms ante. Same spelling, same pronounce. Very good, Vanilla. Same spelling, same pronunciation, but it differs in only the meaning. Meaning మాత్రమే వేరు, మిగతాదంతా సేమ్. ఓకే, సో హోమోనిమ్స్ అంటే చూడడానికి ఒకలాగే ఉంటాయి వర్డ్స్, ప్రొనౌన్స్ చేయడానికి కూడా ఒకలాగే ఉంటాయి, కానీ డిఫరెంట్ మీనింగ్స్. లైక్ ఐ సెడ్ అడ్రస్ ఆర్ బ్యాట్ అనుకోండి. బ్యాట్ అంటే ఏంటి? వన్ ఇస్ క్రికెట్ బ్యాట్, అనదర్ వన్ ఇస్ ఫ్లయింగ్ మ్యామల్. బ్యాట్స్ ఉంటాయి కదా, నైట్ టైమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకటి క్రికెట్ బ్యాట్, ఇంకోటి ఆ బ్యాట్ అన్నమాట. సో సేమ్ నేమ్, సేమ్ సౌండ్, బట్ ద మీనింగ్ ఇస్ డిఫరెంట్. సో దట్ ఈస్ homonym. So now homophones. What are homophones? Yes, Harika. Homophone has the same pronunciation but different spelling and meaning. ఇక్కడ మీనింగ్, స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి homophones. ఓకే, హోమోనిమ్స్ అంటే ఒక్క మీనింగే డిఫరెంట్, మిగతాదంతా సేమ్. అదే హోమోఫోన్ అంటే ఒక్క సౌండే సేమ్, మిగతాదంతా డిఫరెంట్. ఓకే, అంటే స్పెల్లింగ్ డిఫరెంటే, మీనింగ్ డిఫరెంటే. Yes, so you understood no so far what are homonyms and homophones? Yes, Yashwant, good Navnesh. Yes, Vinila, yes. Yes, meaning different. Ajay, correct. So yeah. Okay, so now I think we have a small assessment on this. Okay, so now we have a small assignment on homonyms and we will do that together. Okay. Yes, Susanna, yes, you're correct. But now see first one. Where do you dash your clothes? Ante ikkada by ostada, by ostada, buy ostada? You need to tell that. Is it bi or is it buy? Where do you dash your clothes? Is it by or is it buy? Yes, correct. Everybody is correct. Yes, very good. Very good. Okay, Yashwant, it's not by, it's buy. Yes, Jennifer, Vanilla, yes, Monica, Gautami, yes, Lakshmi, yes. You're all correct. Yes, very good. So where buy ante konadam, buy kada. So that is why we got. And if you see the second one, I need to buy some dash to make bread in the morning. Is it flour or is it flour? Is it flour or is it flour? So flour, is it flour or is it flour? So first one or second one?
సో ఇస్ ఇట్ ఫస్ట్ వన్. బ్రెడ్ చేయడానికి ఏం యూజ్ అవుతుంది మనకి? ఫ్లవర్. చాలా మంది FLOWER పెట్టారు. FLOWER అంటే పువ్వు. FLOUR. వెరీ గుడ్ యశ్వంత్, వినీలా, అనుష, ఎస్. నవ్నేష్, వినీలా, ఎస్. యా నందిని, యా. ఎస్ అమృత, స్వర్ణ, యా. చరణ్, ఎస్. సో FLOUR అనేది పిండి అన్నమాట. ఇట్స్ అ ఫ్లవర్. ఓకే ఓకే. FLOUR అంటే ఫ్లవర్ అండ్ FLOWER అంటే ఫ్లవర్. ఓకే. సో మనం బ్రెడ్ చేయడానికి పిండిని వాడతాం, పువ్వుల్ని వాడం కదా. సో దట్ ఈస్ వై FLOUR ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ డూ యూ టు డాష్? MEET MEAT? వేర్ డూ యూ టు డాష్? Yeah. Where do you? Yes, Varna, correct. John, Wesley, Meghna, Navnesh, Shruti. Yes, you're all correct. Sandeep, yeah. సో థర్డ్ వన్ ఇస్ మీట్. అంటే మీరు ఎక్కడ కలుస్తున్నారు? MEET అంటే కలవడం, MEAT అంటే మాంసం. ఓకే. సో నెక్స్ట్ వన్, I want to dash some of my old clothes on the internet. So fourth one, I want to dash some of my old clothes on the internet. Is it CELL cell or SELL cell? So I want to dash some of my old clothes on the internet. Yes, SELL. Very good. So CELL ante cell phone kada. SELL ante ammatam. Yes, everybody is correct. Very good. Okay, now fifth one, I will dash you later today. SEA వస్తుందా, SELL? ఇక్కడ SEE వస్తుందా చెప్పండి. Fifth one, I will dash you later. Yes, SEEC. Very good. Everybody is yes. Very good. So next one, the brown horse had a lovely dash. The brown horse has a lovely dash. Is it main, MAIN, or is it MANE? Yes, MANE is correct. Yes. If you just see the next one, you need to dash when going down to steep hill. మీరు హిల్ ఎక్కుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? Is it BREAK or BRAKE? BRAKE అంటే బ్రేక్ ఇవ్వడం, అంటే బండి బ్రేక్. ఓకే. సో BREK అంటే మనం రెస్ట్ తీసుకోవడం. వెరీ గుడ్. BREK is the correct answer. Yes, very good. సో హిల్ ఎక్కుతున్నప్పుడు మనం we need to take some small breaks కదా. BRAKE అంటే బైక్ బ్రేక్స్ ఇవ్వడం, ఆర్ కార్ బ్రేక్, ఆర్ లారీ, ఆర్ ట్రాక్టర్, ఏదైనా వెహికల్స్ కి బ్రేక్ ఇచ్చేదాన్ని BRAKE అంటాం. సో BREK అంటే మనం తీసుకునే బ్రేక్, రెస్ట్. ఓకే. సో మై జీన్స్ ఆర్ టూ లాంగ్, సో ఐ విల్ నీడ్ టు డాష్ దెమ్. Yes, is it ALTER or yes, alter? Yes, very good. Very good. Next, after yelling so much, my voice is very dash. HORSE, HOARSE. Is it horse or is it hose? Yes, very good. Very good. HOARSE. Best. Very good. So the last one, the train dash was very expensive. Is it FARE or is it FAIR?
So the train dash was very expensive. Is it FARE? Yes, FARE ante cost. FARE ante cost. FAIR ante beauty. Okay, very good. Everybody, everybody you have said correct. So now we have understood what is a homograph and what is a homophone, right? So now we will discuss about homographs. Homographs ante same spelling, okay, but it differs in pronunciation as well as meaning. Homophones ante enti same sound కానీ డిఫరెంట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్. కానీ హోమోగ్రాఫ్, గ్రాఫ్ అంటే టు రైట్, ఓకే. హోమో అంటే సేమ్, గ్రాఫ్ అంటే టు రైట్. సో సేమ్ స్పెల్లింగ్ అన్నమాట హోమోగ్రాఫ్ అంటే. సో ఇక్కడ చూడండి, హోమో అంటే సేమ్, గ్రాఫ్ అంటే రైటింగ్. సో హోమోగ్రాఫ్ అంటే సేమ్ రైటింగ్. అండర్స్టూడ్? ఎస్. సో హోమోగ్రాఫ్, యా, వాట్ ఈస్ హోమోగ్రాఫ్? పసుపు దళపతి, నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోమోగ్రాఫ్ అంటే ఏంటంటే టూ వర్డ్స్ సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి కానీ డిఫరెంట్ మీనింగ్స్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటది. అంటే సౌండ్ వేరేగా ఉంటది, దాని అర్థం కూడా వేరు, కానీ చూడడానికి ఒకేలా ఉంటాయి. ఓకే. ఓకే, సో ద మీనింగ్ డిపెండ్స్ ఆన్ వేర్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్. అంటే మీనింగ్ ఎలా మారుతుందంటే ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సెంటెన్స్ లో ఒక్కొక్క సిచ్యువేషన్ లో వాడతాం కదా. సో యా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద బేబీ tear the paper into pieces. Okay, the girl felt sad and a tear rolled on her cheek. సో ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ సేమ్ ఉంది. ద బేబీ టేర్ ద పేపర్, టేర్ అంటే పేపర్ చింపేయడం. ద గర్ల్ ఫెల్ట్ సాడ్ అండ్ టియర్, ఇక్కడ టియర్ రోల్డ్ ఆన్ హర్ చీక్ అంటే తను ఏడుస్తుందని అర్థం. ఒక అమ్మాయి చాలా బాధపడుతూ, షీస్ క్రయింగ్ అండ్ ద టియర్స్, కన్నీటి బొట్లు అనేవి అలా కారుతూ ఉన్నాయి చీక్ మీద. సో టియర్ అంటే వేరు, టేర్ అంటే వేరు. ఓకే, టిఆర్ రెండు సేమ్ స్పెల్లింగే, కానీ ఎక్కడ ఏది యూజ్ చేయాలన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పేపర్ చింపడం దగ్గర టియర్ అని రాయకూడదు కదా, మనం టేర్ అని రాయాలి. ఎందుకంటే టేర్ అంటే చింపడం, టియర్ అంటే చీక్, ఐ మీన్ కన్నీటి బొట్లు. ఓకే, వెరీ గుడ్. సో టేర్ అంటే టు పుల్ ఇంటూ పీసెస్ అండ్ టియర్ అంటే లిక్విడ్ ఫ్రమ్ ది ఐస్. సో ఇక్కడ మీరు చూస్తే సేమ్ స్పెల్లింగ్ ఉంది కానీ ప్రొనౌన్సియేషన్, సౌండ్ వేరేగా ఉంది, దాని అర్థం కూడా వేరేగా ఉంది కదా. సో అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ స్పీక్, ఇప్పుడు క్యాన్ తీసుకుందాం, కెన్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. ఎస్. Second one, we drank a can of Coke each. So first one, I can అంటున్నాం. సెకండ్ వన్ క్యాన్ అంటున్నాం కదా. సో ఐ కెన్ స్పీక్ అంటే నేను చేయగలను, నేను మాట్లాడగలను, ఐ క్యాన్. అండ్ వి డ్రాంక్ క్యాన్ ఆఫ్ కోక్. సో క్యాన్, ఇక్కడ ఐ కెన్, కెన్ వేరు, క్యాన్ వేరు. సో ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంది, మీనింగ్స్ కూడా డిఫరెంట్. క్యాన్ ఆఫ్ కోక్ అంటే టిన్ అన్నమాట, కోక్ టిన్. ఓకే, సో అలాగే క్యాపిటల్, కేరా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పాయింట్. సో ఇక్కడ క్యాపిటల్ అంటే క్యాపిటల్ సిటీ అన్నమాట. సో ఇక్కడ క్యాపిటల్, యూ షుడ్ రైట్ యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ అంటే ఒకటి ఊరు క్యాపిటల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం క్యాపిటల్ ఏంటి, అలా. అలాగే ఇంకొకటి, ఇంకో క్యాపిటల్ వచ్చేటప్పటికి రైటింగ్ లో క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి సేమ్ స్పెల్లింగ్ ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు లెటర్ చూద్దాం. దర్ ఇస్ అ లెటర్ ఫర్ యూ. ఓకే, దర్ ఇస్ అ లెటర్ ఫర్ యూ అంటే మీకు ఒక లెటర్ వచ్చింది, ఒక ఉత్తరం వచ్చింది. బి ఇస్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ది ఆల్ఫబెట్. సో బి అనేది రెండో లెటర్. సో ఒకటి ఉత్తరం, ఇంకోటి ఏంటి లెటర్ అంటే ఏబిసిలు, ఇవన్నీ లెటర్స్ కదా. నాకు తెలుగులో లెటర్ అంటే ఏంటో తెలీదు, బట్ బిఏబిసిడి వీటన్నిటిని లెటర్స్ అంటాం, ఆల్ఫాబెట్ లెటర్స్ కదా. ఒకటి ఈ లెటర్, ఇంకొక లెటర్ ఏంటంటే ఉత్తరం. ఓకే, సో ఇంకొకటి లైవ్ అండ్ లివ్, సేమ్ స్పెల్లింగ్ ఉంది. వి యూస్ టు లివ్ ఇన్ లండన్, మేము లండన్ లో ఉండే వాళ్ళం. ఓకే,
యా జరుష ఎస్ అక్షరం. లెటర్ అంటే ఒకటి ఇక్కడ ఉత్తరం, ఇంకొకటి అక్షరం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. సో నౌ లివ్. వి యూస్ టు లివ్ ఇన్ లండన్. సో నేను లండన్ లో బ్రతికే వాళ్ళం, మేమందరూ లండన్ లో ఉండే వాళ్ళం. ఇంకొకటి లైవ్. ద క్లబ్ హ్యాస్ లైవ్ మ్యూజిక్ మోస్ట్ నైట్. సో లైవ్ మ్యూజిక్ అంటే ఏంటి, మన ముందే మ్యూజిక్ అప్పటికప్పుడు. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ లో లైవ్ మ్యూజిక్ ఉంటది కదా. యా. సో ఆ లైవ్ మ్యూజిక్ అంటే ఏంటంటే మనం రెస్టారెంట్ లో కూర్చుని తింటూ ఉంటే వాళ్ళు ఒక బ్యాండ్ ఉంటది ఆ రెస్టారెంట్ లో. సో మనకి లైవ్ మ్యూజిక్ అంటే లైవ్ అంటే అప్పటికప్పుడే కదా. లైవ్ న్యూస్, లైవ్ మ్యూజిక్. సో అంటే అది. ఎస్. సో ఇక్కడ లివ్ లైవ్ రెండు సేమ్ స్పెల్లింగ్, కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ కూడా డిఫరెంట్. రైట్. సో ఇంకొకటి మినిట్ అండ్ మైన్యూట్. సో ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్ అంటే కొన్ని నిమిషాల్లో నేను మళ్ళీ తిరిగి వస్తాను. యుడ్ బి బెటర్ మైన్యూట్ దట్ పాయింట్. ఓకే. ఆర్ మైన్యూట్ అంటే చిన్నది చేయడం, మైన్యూట్ అంటే చిన్నగా అని అర్థం. సో యు బెటర్ మైన్యూట్ దట్ పాయింట్ అంటే నువ్వు ఆ పాయింట్ ని చిన్నగా రాయు అని అర్థం. సో ఒకటి మినిట్, ఇంకొకటి మైన్యూట్. సో సేమ్ స్పెల్లింగ్స్ ఉన్నా మనకి డిఫరెంట్ మీనింగ్స్ అండ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్. ఓకే. సో నోవెల్ అండ్ నోవెల్. ఐ రెడ్ అ లాట్ ఆఫ్ నోవెల్స్. అంటే ఇక్కడ నోవెల్స్ అంటే బుక్, అంటే స్టోరీ బుక్స్ ఉంటాయి కదా. స్టోరీ లిటరలీ స్టోరీస్ కాదు, ఫిక్షన్ స్టోరీస్. యూనో స్టోరీ బుక్స్ కాకుండా నోవెల్స్ అంటే బుక్స్ అన్నమాట. ఒక బుక్ అంతా ఒకే స్టోరీ ఉంటుంది. స్టోరీ బుక్స్ అంటే బుక్, ఒక స్టోరీ బుక్ లో 10-20 స్టోరీస్ ఉంటాయి. కానీ నోవెల్ అంటే ఆ బుక్ అంతా ఒకటే స్టోరీ ఉంటుంది. ఓకే. అండ్ వాట్ నావల్ ఐడియా అంటే వాట్ బ్రిలియంట్ ఐడియా అని అర్థం. సో ఇక్కడ కూడా ఈ నోవెల్ కి ఏంటి సేమ్ స్పెల్లింగ్ ఉంది, కానీ మీనింగ్ రెండు చాలా వేరు. నౌ RIGHT రైట్. రైట్. ఐఎమ్ షూర్ ఐఎమ్ రైట్. నాకు తెలుసు నేను రైట్, నేను కరెక్ట్ గా చెప్తున్నానని. అండ్ ఇంకొకటి టేక్ అ రైట్ టర్న్ ఎట్ ద ఇంటర్సెక్షన్. ఇంకొక మీనింగ్ ఏంటి, ఇంటర్సెక్షన్ వచ్చినప్పుడు మీరు కుడివైపు తిరగండి. ఇంకొకటి నేను కరెక్ట్ అని చెప్తున్నాను, ఇంకొకటి కుడివైపు డైరెక్షన్ చూపిస్తుంది కదా. సో రైట్ సేమ్ స్పెల్లింగ్ ఉన్నా కూడా మనకి మీనింగ్ చాలా వేరేగా ఉంది. రింగ్, అలాగే రింగ్ చూసుకుందాం. వాట్ బ్యూటిఫుల్ రింగ్ ఇట్ ఈస్. అండ్ ఐ రింగ్ యూ అప్ లేటర్. సో ఒకటి రింగ్ అంటే చేతికి పెట్టుకునే ఉంగరం. ఓకే. ఇంకొకటి ఐ రింగ్ యూ అప్ లేటర్ అంటే నేను తర్వాత నీకు కాల్ చేస్తాను. ఎస్. వాట్ అ బ్యూటిఫుల్ రింగ్ అంటే ఆ ఉంగరం ఎంత బాగుందో. ఇంకొకటి ఐ రింగ్ యూ అప్ లేటర్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. సో RING అంటే ఇక్కడ మనకి సేమ్ స్పెల్లింగ్ ఉన్నది, కానీ మనకేంటి వేరేగా ఉంది, మీనింగ్ చాలా వేరేగా ఉంది. So can you write these homogroups of words with same spelling but different meanings? ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ లో ఇచ్చే ఉన్నారు. రైట్. కెన్ యూ రైట్ ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, మైన్యూట్ ఆర్ మినిట్. మీరు టూ సెంటెన్సెస్ వేరేగా మీరు రాయాలి. బ్యాట్, అలాగే ఫాల్, అలాగే ఫ్లై. Okay, can you write examples for this? The first one, it can be minute or it can be minute. Okay, so Sidhu, I have to teach both English and Telugu language because everybody is not understanding. So that is why I'm speaking in Telugu, if you can understand. Right? So, yes, match, no. Just write examples with these four: minute, bat, fall, and fly. Okay, antunnaru, but nobody is writing. Just write a few sentences with minute. Please write, no. So minute.
minute ki రాయండి 2 sentences. Can you please write 2 sentences with minute or minute? So one will be minute, that is in terms of time. Another will be minute, that is, yeah, I'll be back in few minutes. Madhuri, right? And can you give another example with the minute? Narendra, good. Divya, good. So minute, minute ki ఇప్పుడు మీరు ఇచ్చారు. Minute అంటే spelling same కానీ we have different meanings. Can you minute that point? There are minute particles. Divya, very good. Very good. So can you write with second one? BAT, bat. Bat. Jennifer, good. Narendra, good. Yes. Can you write examples with bat? We are playing with the bat. Very good, Divya. And another example with different meaning. My father buy a bat kadu, bought a bat. Okay, Ajay, my father bought a bat. I have a cricket bat. I bought a bat. Yes. Playing. Yeah. Oka bat idi, oka meaning. Ade BAT to inkoka meaning. Yeah, the bat is flying at night. Very good, Divya. So one is cricket bat, another one is mammal. So we have same words, but we have different meanings. Another one, fall. So third one, fall. I saw a bat on tree. Very good, Narendra. My hair is fall. Amruta, yeah, my hair is falling. Or I have a hair fall. Okay. My sister falls suddenly. No, my sister fell suddenly. The fruit is fall down from a tree. Yes, very good. Can you write with fly? Fly. FLY. Yes, heavy rainfall. Very good. I don't know who is Realme C15, but good. The bird is flying. Yes, Divya. And another meaning? Okay. ఒకటి birds fly అవుతున్నది. ఇంకొకటి రాయండి fly తో. I am flying in airplane. Very good, Soundarya. Very good. Yes. So you have understood, no? What all are homographs and what is homophone and what is? I fly off next Friday, Kadu Nani Sai. I fly on next Friday. Okay. Or I fly next Friday. Very good. I'm flying in jet. Yes. So very good. So far, have you understood, no? What is what is a homonym? Basically, homonym are of two types. Yes, homophones and homographs. So have you all understood what is a homograph and a homophone? Or do you have any doubts? I fly next Friday. Yes, all your examples are correct. Very good, all of you. Really very good. No doubts. Very good, Yeshwant. If you have any doubts regarding homophones or homographs or homonyms, you can ask me now. We have 15 minutes of time. In the meantime, we'll have this newspaper reading. No doubts? Nobody? So can anyone just unmute yourself and just give a, whatever you have understood about homographs or homophones, can you just talk about it? Anybody? ఎవరైనా మాట్లాడగలరా హోమోఫోన్స్ మీద హోమోగ్రాఫ్స్ మీద? చాట్ బాక్సెస్ లో పెడుతున్నారు. వెరీ గుడ్, బట్ కెన్ యూ టాక్? Kesanapalli Varshita. Varshita, yes, you can read newspaper today.
but e newspaper mundu Amruta, yes, Amruta and Varshita. Will you read today? Kirti. Okay, so yes, you're all texting and WhatsApp, I mean chat box, but can you just talk about it? Can you just talk about it rather than texting in the chat box? Jennifer, yes. So you didn't understand what's a homonym, right? So homonyms is basically, it has same name. Okay. Homograph ante same writing. Okay, that is spelling. Homophone ante same sound. అలాగే homonym అంటే NYM, nim అంటే name, same name అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటది, సేమ్ ప్రొనౌన్సియేషన్, కానీ డిఫరెంట్ ఒక్కటి మీనింగ్. ఓకే, సేమ్ స్పెల్లింగ్, సేమ్ మీనింగ్, బట్ ఇట్ డిఫర్స్ ఇన్ ద మీనింగ్. ఓకే, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ సౌండ్, బట్ ఇట్ డిఫర్స్ ఇన్ ద మీనింగ్. హోమోనిమ్ అంటే ఒక్క మీనింగే డిఫరెంట్, మిగతాదంతా సేమ్. చూడడానికి సేమ్, వినడానికి సేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ ఆర్ బ్యాట్. ఇప్పుడు మీరు తీసుకున్న బ్యాట్, క్రికెట్ బ్యాట్ అని ఒకరు చెప్పారు, ఇంకొకటి మ్యామల్. సో సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ ఉంది కదా, కానీ బ్యాట్ అంటే టూ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ హోమోనిమ్ ఇస్. అండర్స్టూడ్? Jennifer, have you understood what's a homonym now? Yes, very good, Jennifer. Now we'll have a newspaper. So does any of you have newspapers now, right now? Or I'll just find a newspaper. See, if you have a newspaper in your college, please grab a newspaper. If you have any newspaper, please grab it. See, you will all have this Hindu newspaper, e-paper, electronic paper in your phones. Homonyms అనేది words అమ్మా, synonyms అనేది meanings. Okay, homonym అంటే ఒక word, synonym అంటే word meaning. Jennifer, have you understood? Homonyms అంటే words. Okay, synonyms అంటే meanings, word meaning. సో తెలుగు న్యూస్, నో, తెలుగు న్యూస్ ఏంటంటే అందరూ చదువుతారు కదమ్మా నాగేశ్వరి, బట్ మీరు హిందూ అదే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివితే, సో యా, సో I just got a newspaper. So I'll be sharing a newspaper. So who is going to read now? Lucky, what do you want me to explain, Lucky? Lucky, you're asking me to explain, but what should I explain? Okay, so who is going to read? Varshita is reading now, and Kirti. So raise your hand so that I'll Varshita. Yes, I am unmuting you, Varshita. Varshita, just raise your hand. Good morning, ma'am. Good morning. I'll just share the screen. Okay, ma'am. Yeah. So which one do you want to read?
there's a disturbance, please check once. Okay, so can you read this? 2 paragraphs will be read by you and the other 2 will be read by the another girl. Okay, ma'am. Yeah. Yeah, start. Kellan Bhattacharya, New Delhi, in a major setback to the government of Prime Minister KP Sharma, all the Supreme Court of Nepal on Tuesday reinstated the House of Representatives, the lower house of Nepal's parliament. A special constitution bench of the Supreme Court, which declared the verdict in response to 13 right petitions, ordered that the 275 member house should convene within 13 days. Okay, very good. We'll give the chance to next girl. So Abdul sir, please unmute them, whoever is asking. ఇప్పుడు ఎవరైతే చదివారో see you are giving so much gaps while reading a sentence, you know, full stop comma ఉన్న దగ్గరే మీరు gaps ఇవ్వాలి. So you should read like this. In a major setback of the government of Prime Minister KP Sharma Oli, the Supreme Court of Nepal on Tuesday reinstated the House of Representatives, the lower house of Nepal's parliament. A special constitutional bench of the Supreme Court, which declared the verdict in response to 13 petitions, House should convene within 15 days. You know, should be this. Okay, so please unmute and we'll ask another one. Satya, Naveen. Ma'am, good morning, ma'am. Is this? Start from form prime. Ma'am, good morning, ma'am. My name is E. Nageshwari. Can I read, ma'am? Yes, Nageshwari, please read from 3rd paragraph. Former Prime Minister Baburam Bhattarai said the verdict would help build better Delhi Kathmandu ties. The development comes 2 months after President B.D. Bandari dissolved the lower house on the recommendation. Madam, koncham recommendation. Recommendation of Mr. Police Cabinet. Yeah. The President also announced that polls should be held April-May. During April-May. Thank you, madam. Last paragraphs. Thank you for giving the service. Thank you, ma'am. I'm not sharing this. I'm not joking. Thanks for giving me
Thank you. Just give me this opportunity, ma'am. Thank you. Next who's reading? up.